నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ రైవ్కు స్వాగతం. నేను హిమోష. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి జాతిపిత అనే పదమే కేంద్ర బిందువుగా మారింది. ఇప్పటివరకు తెలంగాణ జాతిపిత అంటే ముఖ్యంగా కేసీఆర్ అన్న మాటకు అలవాటు పడిన ప్రజలు ముందుకైతే ఈ నిర్వచనాన్ని ప్రశ్నిస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ మున్సిపల్ ఎన్నికల ప్రచార వేదికగా కేసీఆర్ ను నేరుగా టార్గెట్ చేస్తూ కేసీఆర్ జాతిపిత కాదు, అసలైన జాతిపిత నేనే అంటూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. తెలంగాణ ఉద్యమం, త్యాగాలు, పదవుల త్యాగమంటూ తన పాత్రను గుర్తు చేస్తూ కేసీఆర్ పై వ్యక్తిగతంగా రాజకీయంగా ఘాటు విమర్శలకు పెంచారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల వేళ రావడంతో ఇది కేవలం మాటల యుద్ధమా లేదా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొత్త రాజకీయ సమరానికి నాందియా అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఇక నల్గొండ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు సాధారణ విమర్శల స్థాయిని దాటిపోయిందని చెప్పాలి. మరి తెలంగాణ కోసం మంత్రి పదవినే త్యాగం చేసిన వ్యక్తిని నేను అంటూ తన రాజకీయ చరిత్రను ప్రజల ముందు ఉంచారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తాను చేసిన త్యాగాలను కూడా గుర్తు చేస్తూ ఆ సమయంలో కేసీఆర్ ఎక్కడ ఉన్నారు, ఎలాంటి త్యాగాలు చేశారు అన్న ప్రశ్నలను గట్టిగా సంధించారు. ఇక అసెంబ్లీలోకి రాకుండా ప్రజల సమస్యలపై మాట్లాడకుండా కేవలం జీతం తీసుకోవటం ఏంటని కేసీఆర్ ను నిలదీశారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేకు జీతం తీసుకునే నైతిక హక్కు లేదని, ఇప్పటి వరకు కేసీఆర్ తీసుకున్న జీతాన్ని వెంటనే వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుంటే బీఆర్ఎస్ వర్గాల్లో మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోందని చెప్పాలి. ఇక మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో జాతిపిత అనే అంశం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు కేసీఆర్ ను తెలంగాణ ఆవిర్భావానికి ప్రతీకగా భావించే బీఆర్ఎస్ శ్రేణులు, మరోవైపు తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారందరికీ గుర్తింపు రావాలంటూ కాంగ్రెస్ వాదన. ఈ మాటల యుద్ధం ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితమా లేదా రాబోయే రోజుల్లో కేసీఆర్ పాత్రపై పెద్ద చర్చకు దారితీస్తుందా? మరి అసెంబ్లీకి రాకపోవడం, జీతం తీసుకోవడం వంటి అంశాలు ప్రజల్లో కేసీఆర్ పై అభిప్రాయాన్ని మార్చుతాయా లేదా ఇవన్నీ ఎన్నికల వేళ వచ్చే రాజకీయ వేడి మాటలుగానే మిగిలిపోతాయా అన్నది వేచి చూడాల్సిన అంశమే. మరి కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం, నల్గొండ ప్రచార వేదికగా మొదలైన ఈ వ్యాఖ్యలు ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు తెరతీశాయని చెప్పాలి. తెలంగాణ రాజకీయాల్లో అయితే మరోసారి జాతిపిత అనే పదమే కేంద్ర బిందువుగా మారిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకైతే తెలంగాణ జాతిపిత అంటే కేసీఆర్ అన్న మాటలకు అలవాటు పడిన ప్రజల ముందుకు ఆ నిర్వచనాన్నే ప్రశ్నిస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి నల్గొండ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేదికగా కేసీఆర్ అయితే నేరుగా టార్గెట్ చేస్తూ కొంతమంది అయితే వివిధ రకాలుగా విమర్శలు కూడా గుప్పించినట్టయితే తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ అయినటువంటి శ్రీకాంత్ సముద్రాల, అదేవిధంగా సెకండ్ గెస్ట్ వచ్చేసి కాంగ్రెస్ లీగల్ సెల్ కన్వీనర్ సత్యనారాయణ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి శ్రీకాంత్ గారు. నమస్తే అమ్మా. శ్రీకాంత్ గారు చెప్పండి, అసలైన జాతిపిత నేనే అంటూ కూడా రాజకీయ వాతావరణాన్ని ఇప్పుడు వేడెక్కించిన పరిస్థితి అంటే తెలంగాణ ఉద్యమం కావచ్చు, అదేవిధంగా త్యాగాలు కావచ్చు, పదవుల త్యాగం అంటూ కూడా తన పాత్రను గుర్తు చేస్తూ కేసీఆర్ పై చాలా మంది వ్యక్తిగతంగా కావచ్చు, రాజకీయంగానైతే ఘాటు విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. అంటే వీరు ఇలా చేయడం రైటేనంటారా, లేదు అంటే దీన్ని మీరు ఏ విధంగా చెప్పొచ్చు అంటారు? మరి అందరికీ నమస్కారం అమ్మా. ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు, గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులు, ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలు, వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు ఏవైతే వాగ్దానాలు చేశారో ప్రజల మధ్యలోకి వెళ్ళి, మరియు ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి కానీ, కేసీఆర్ గారి కుటుంబం గురించి కానీ, బీఆర్ఎస్ నాయకుల గురించి కానీ అన్ని అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేసి ఊహించకుండా ఏదో అండిమారుగుడ్డిగా ప్రభుత్వం రావడం. ఇక్కడ ఏమైపోయిందంటే వీళ్ళకి పరిపాలన ఎలా చేయాలి, ఎలా ఈ ప్రభుత్వం నడిపించాలి, ఏం చేసినా ప్రజలు ఒక బాధ్యత అనేది మన నెత్తి మీద పెట్టిండ్రు, ఇది నిలబెట్టుకోవాలంటే మనతోని కాదు, మన కెపాసిటీ అంత లేదు అనే ఒక క్లారిటీ చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, వాళ్ళ నాయకుల మాటలు చాలా స్పష్టమవుతున్నాయి. ఇక్కడ ఎంతసేపు కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా విమర్శించాలి. కేసీఆర్ గారు అందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలుగా చాలా మౌనం పాటిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన
ఒక సునామీ వచ్చే ముందు ఏదైతే సముద్రం చాలా ప్రశాంతంగా వెనక్కి వెళ్ళిపోతుందో ఆ విధమైన పరిస్థితిలో ఆయన ఉన్నారు. ఆ సునామీ అనేది ఏ టైంలో ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. ప్రజలకి ఎప్పుడు ఎక్కడ సపోర్ట్ చేయాలో అక్కడ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే వీళ్ళ బాధ ఏంటంటే, అరే మనం ఇప్పుడు కేసీఆర్ గారిని ఓడించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి మనం గెలిచినాం. ఇప్పుడు కేసీఆర్ గారు మన ముందు నిలబడాలి. మనము ప్రభుత్వంలో ఉన్నాం, కేసీఆర్ గారు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇది చూడాలి, ఇది చూసి ఆనందపడాలి. ఆ ఇంకొకటి, కేసీఆర్ గారు సభకి రావాలి, ప్రతిపక్షంలో కూర్చోవాలి, మన చేసే కార్యక్రమాలు ఆయన కల్లారా చూడాలి, మనం ఆయనని వ్యక్తిగతంగా మానసికంగా ఇచ్చేయాలి. ఇంతే తప్ప కేసీఆర్ గారు 2 సంవత్సరాల నుంచి అసలు మన పేరు తీస్తలేడు, మన పేరు ఎత్తుతలేడు, మన నాయకుల పేరు ఎత్తుతలేడు, మన సీఎం పేరు ఎత్తుతలేరు. ఈ విధమైన కొంచెం డిప్రెషన్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అసలు మన పేరే ఎందుకు ఎత్తుతలేడు ఈయన అని ఆ ఫీలింగ్ అనేది పోతలేదు. ఇంకొకటి ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కాంగ్రెస్ లోనే వాళ్ళకే పడతలేదు. ఇక్కడ ఏమైపోయిందంటే, ఒకరిని మించి ఒకరు గుర్తింపు తెచ్చుకోవాలి. ఇప్పుడు కనబడతలేము, మీడియా కూడా మనల్ని ఎవరు కవర్ చేస్తలేరు. మనం ముందు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాము, మనకు గుర్తింపే లేదు చక్కగా అనే ఈగోలు స్టార్ట్ అయినాయి వాళ్ళ నాయకులకి. అందుకే కేసీఆర్ గారిని ఏదైనా అవకాశం దొరికినప్పుడల్లా కేసీఆర్ గారిని విమర్శించాలి, వ్యక్తిగతంగా ఏదో ఒకటి అనాలి. కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారు అంటే, ప్రభుత్వంలో ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి గెలవడం జరిగింది. సరే, ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చిర్రో ఆ తీర్పుకి శిరస వహిస్తూ ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ నాయకులు, మా నాయకులు వాళ్ళ పనిలో వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ప్రభుత్వంలో వచ్చి వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ప్రజలకు చేయాల్సిన పనులు చేయకుండా ఎంతసేపు ఈ 2 సంవత్సరాల నుండి చూస్తున్నాము. ఎంతసేపు కేసీఆర్ గారి గురించి వ్యక్తిగతంగా విమర్శలు చేయడమే. మైకులు దొరికినప్పుడు మహాసభలు, పెద్ద పెద్ద సభలలో మనం ప్రజలు చూస్తున్నారు, ప్రజలు వింటున్నారు, అందరు టీవీలలో చూస్తున్నారు. వాళ్ళకి మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, ఒక మంచి హామీ, మనం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. మన ప్రభుత్వానికి ఇయ్యక అనుకోకుండా వచ్చిన ఈ ప్రభుత్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కేసీఆర్ గారు చేసిన పనుల కంటే ఇంకా గొప్ప పనులు చేయాలి, మంచి మంచి కార్యక్రమాలు చేసి ప్రజల్లో మన్నన పొందాలి అనే ఆలోచన చెయ్యకుండా ఎంతసేపు కేసీఆర్ గారు అది చేస్తలేడు, కేసీఆర్ గారు ఇది చేసిండు, కేసీఆర్ గారు అది చేసిండు, ఏదో ఒకటి ఫైల్ తీయాలి, ముందు పెట్టాలి, కాలయాపన చేయాలి. ఎందుకంటే మనకు పరిపాలన చేత కాదు కదా, మనకి అనుభవం లేదు, చేత కాదు. ఎవరైనా చెప్పినా మనం వినము. కాబట్టి ఎంతసేపు కేసీఆర్ గారిని విమర్శిస్తుంటేనే టీవీలలో హైలైట్ అవుతాము, టీవీలలో కనబడతాము. అదే ఉద్దేశము. మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఈ 5 ఏళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీల పైన దృష్టి పెట్టండి. ఎంతసేపు కేసీఆర్ గారు వస్తలేడు, జీతం తీసుకుంటుండు, అవి ఇస్తున్నా. మా పార్టీకి సంబంధించి మాకు ఏదైతే కేటీఆర్ గారు ఉన్నారో ఆయన అన్ని విధాలుగా ప్రజలలో ఉన్నారు, ప్రజలలో తిరుగుతున్నారు. ఏది చేసినా కేటీఆర్ గారు కానివ్వండి, మా హరీష్ రావు అన్న గారు కానివ్వండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానివ్వండి, బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నాయకులు అనుకోండి, వాళ్ళు ప్రజల మధ్యలోనే ఉన్నారు. ప్రజలకి కావాల్సినవి అందించడానికే వాళ్ళు ఉన్నారు. ప్రతి దగ్గర, ప్రతి చోట ప్రజలకు మీరు ఇచ్చిన హామీలని గుర్తు చేస్తూనే ఉన్నారు. మీరు ఎంతసేపు ప్రభుత్వ అధికారం ఉంది కదా అని చెప్పని మా నాయకులని, మా బీఆర్ఎస్ నాయకులని ఎంతసేపు ఏదో రకంగా లోపలేయాలి, ఇలా నోర్లు మూపియాలి అనే ఉద్దేశంతోనే ఉన్నారు తప్ప ఇక్కడ ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమైంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చెయ్యలేదు, ఏమి చేత కాదు అని క్లారిటీగా అర్థమైంది. కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి, మైక్ల ముందు, ప్రెస్ ముందు మాట్లాడాలి, ఓ 10 నిమిషాలు 10 రోజులు కనపడాలి. ఇంతే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలనే ఆలోచనలో ఈ కాంగ్రెస్ నాయకులు లేరు అని ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి, అందరికి తెలిసిన విషయమే. కొన్ని చోట్ల అయితే మీరు గమనించండి, ఏకగ్రీవంగా మా బీఆర్ఎస్ నాయకులు గెలుస్తున్నారు. ప్రజలలో వ్యతిరేకత విపరీతంగా పెరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఏం నిలబెట్టుకుంటలేరు. ఇప్పుడు రైతు బంధు ఎన్ని రోజుల నుంచి తపస్సు చేస్తున్నారమ్మా, రైతు బంధు వేస్తామని చెప్పడం ఏంది, వేసేయాలి కదా. ఏదో అంటారు, మాట్లాడేటప్పుడు ఏదో చెప్తారు, ఏది కూడా నిలబెట్టుకునే పరిస్థితుల్లో లేరు అని మా ఉద్దేశం అమ్మా.
శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం మనతో పాటు మాట్లాడడానికి అయితే జూమ్ లైవ్ లో మరొక గెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ లీగల్ సెల్ కన్వీనర్ సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు చెప్పండి, ఇప్పుడు జాతిపిత అయినటువంటి మన కేసీఆర్ అని చెప్పి కొంతమంది అంటున్నారు. అసలు జాతిపిత ఎవరు అని కూడా అంటున్నారు. మరి ముఖ్యంగా తిను అసెంబ్లీకి రాని వారు తన జీతం అయితే రివర్స్ తిరిగి ఇవ్వాలి, రిటర్న్ చేయాలి అంటూ కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు. అసలు దీన్ని ఏ విధంగా తీసుకొచ్చంటారు? అదేవిధంగా నల్గొండ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు విమర్శలుగా మారే స్థాయికి అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకొచ్చంటారు చెప్పండి. మొదటిగా ప్యానెల్లో ఉన్నటువంటి మా మిత్రుడు సముద్రాల శ్రీకాంత్ గారు నమస్తే. అదేవిధంగా బీఆర్కే న్యూస్ శ్రీనివాస్ గారు, శ్రీకాంత్ గారు, నేను ఈ మధ్య కాలంలో చాలా సార్లు లైవ్ లో మాట్లాడినట్టు నాకు గుర్తు. కంగ్రాచులేషన్స్ బ్రదర్, మిమ్మల్ని కేసీఆర్ గారు తప్పకుండా గుర్తించాలని మా యొక్క కోరిక. ఎందుకంటే మీరు బీఆర్ఎస్ గురించి, మరి మీ కేసీఆర్ బాబు గురించి బాగా కష్టపడుతున్నావు. గుడ్. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ నేను ఒక కామన్ మ్యాన్ గా, అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీలకు సంబంధం లేకుండా ఒక కామన్ మ్యాన్ గా, ఒక హైకోర్టు అడ్వకేట్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ జాతిపిత అనేసరికి జాతిపిత అనేది రాజ్యాంగం ప్రకారంగా ఎవరికి లేదు. అది ఇప్పుడు నీకు ఆర్టికల్ 18 ప్రకారంగా బిరుదులు అనేది లేదు, ఎవరికి బిరుదులు ఇవ్వడానికి లేదు, రద్దు చేసింది భారత రాజ్యాంగం ఆర్టికల్ 18 ప్రకారంగా. ఇది ఎవరికి తెలుసా తెలియక మాట్లాడతారా అనేది అర్థం కాదు. కానీ బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి రాయ్ బహదూర్ గాని, మహారాజా వంటి వంశపారంపర్య బిరుదులు కూడా సమాజంలో అసమానతలను సృష్టిస్తున్నాయని చెప్పేసి రాజ్యాంగ నిర్మాతలు ఎట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ రాజ్యాంగం ఏదైతే తయారు చేసే క్రమంలోనే దాన్ని తీసేసారు, ఈ బిరుదులు అనేది ఉండకూడదని. సో ఈ రోజు జాతిపిత నేను అని, సరే ప్రజలు మహాత్మునికి, గాంధీ మహాత్మునికి ఈ రోజు కేసీఆర్ కు పొంతన పెట్టి ఆయనని ఈయనతో పోల్చడం అనేది ఇది కరెక్ట్ కాదు. మహాత్మా గాంధీ గారు నిజంగా కూడా వారి చిరస్మరణీయులు. భారతదేశం కాదు, దాదాపు ప్రపంచంలోనే 80 దేశాలు వారి యొక్క స్తూపాలను కానీ, వారి యొక్క శిలను కానీ పెట్టుకొని పూజిస్తా ఉన్నారు. ఎందుకంటే వారంతా గొప్ప శాంతి దూత. ఏ పార్టీకి సంబంధం లేదు. ఆయన స్వతంత్రం తీసుకురావడం ధ్యేయం భారతదేశానికి. అదేవిధంగా స్వతంత్రం తెచ్చిన తర్వాత ఆయన ఎక్కడ కూడా పదవులు తీసుకోలే. సో అది ఆయన గొప్పతనం. సో ఆయనకు మరి కేసీఆర్ గారికి చాలా తేడా ఉంది. ఈరోజు జాతిపితనని చెప్పుకుంటున్నాడు, కానీ జాతిపిత అని ఆయన చెప్పుకుంటున్నా లేకపోతే పక్కన ఉన్న వాళ్ళు చెప్తురా అర్థం కావట్లేదు. కానీ ఆర్టికల్ 18(1) ప్రకారంగా ఎవరికి కూడా ఈ బిరుదులు అనేది ఓన్లీ ఎవరికి ఇస్తారు? సైనిక, అంటే మిలిటరీలో ఉన్నవారికి, లేదా విద్యా సంబంధిత అకాడమిక్ లో నైపుణ్యం చెందిన వారికి కావచ్చు, సేవలు అందించిన వారికి కావచ్చు. బిరుదులు మినహా ఏ ఇతర బిరుదులు కూడా ప్రభుత్వం ఇవ్వట్లే. మరి ఎవరికి పడితే వాళ్ళు నేను జాతిపిత అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ రాజ్యాంగ బిరుదులు చట్టపరంగా చెల్లుబాటు కావు. ఇక్కడ కోమటిరెడ్డి గారు అనేది ఆయన ఉద్దేశంలో నేను వినలేదు, కానీ మీరు చెప్పేదాన్ని బట్టి నేను అనుకునేది ఏంటంటే, ఆయన కూడా ఏమంటుండు, నేను అసలైన జాతిపితనే అంటున్నాడు. అనడం అంటే, ఇప్పుడు ఎవరైతే కేసీఆర్ గారు నేను జాతిపితను, నా యొక్క ప్రజలు కానీ నా కార్యకర్తలు కానీ నన్ను జాతిపిత అని ఆయన అంటున్నాడు, నన్ను జాతిపిత అని ఈయన అంటున్నాడు. నేను అనేది ఏంటంటే, ఈయన అనడానికి ఆయన అనడానికి కొంచెం తేడా ఎక్కడ? మరి వెంకటరెడ్డి గారి ఆలోచనలు కానీ వారు చెప్పే ఉద్దేశంలో నేను అనుకునేది ఏంటంటే, కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన అని అంటున్నప్పుడు, ఈయన కోమటిరెడ్డి గారు నిజంగా కూడా వారు ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో వారి యొక్క మినిస్ట్రీని త్యాగం చేశారు. సో నేను ఆయన తేవడం అనేది కాదు, నేను పదవిని త్యాగం చేసిన, నా జీవితాన్ని త్యాగం చేసిన, నేను ఎందుకు జాతిపితను కాదు, నేను కూడా జాతిపితనే అంటున్నాడు ఆయన. సో దాంట్లో ఎవరి హోదా తగ్గట్టు వారు చెప్పుకుంటా ఉన్నారు. కానీ నిజానికి ఇది ఒక ప్రభుత్వం ఇచ్చిందో లేకపోతే ప్రజాస్వామ్యం ఇచ్చిందో కాదు. ఇక్కడ ఇది వాళ్ళ క్రెడిట్ కోసం ఎవరికి పడితే వాళ్ళు అనుకోవడమే తప్ప ఏది కూడా ఇందులో జాతిపిత అనేది వాస్తవాన్ని నిజం చెప్పాలంటే మీ వేదిక ద్వారా నిజానికి కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసి ఆయన చివరికి అసూలు బాసినటువంటి జయశంకర్ గారు నిజంగా జాతిపిత. ఈరోజు నేను జాతిపితనని ఆయన, ఇప్పుడు కేసీఆర్ గారు అంటే మాకు కూడా
లో మేము కూడా పనిచేసినాం. అడ్వకేట్ జేఏసీ పనిచేసింది, డాక్టర్ జేఏసీ పనిచేసింది. ఆ రోజు ఖమ్మంలో వారి యొక్క మరి ఆ నిరసనను విరమించుకున్న క్రమంలో నిమ్మరసం తాగిరు కేసీఆర్ గారు. బ్రదర్ శ్రీకాంత్ గారు గుర్తుండొచ్చు, నేను మరొకసారి రిమైండ్ చేస్తా ఉన్నా. అయితే నాతోటి అయ్యేటట్లేదని వారు నిమ్మరసం తాగిన క్రమంలో ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఉవ్వెత్తున ఎగిసింది ఉద్యమం. ఈ ఉద్యమం ఎగిసిన నాడు ఇదే స్టీఫన్ రవీంద్ర, ఇంకొక సత్యనారాయణ గారు, ఐపీఎస్ లో వారు, అంటే నేను సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నామండి. ఇప్పుడు మీరు అంతా చెప్తున్నారు, అంతా బాగానే ఉంది. మరి కొంతమంది ఏమంటున్నారు అంటే, ప్రస్తుతం వారు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారెంటీలు పథకాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు అసలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 6 గ్యారెంటీలలో ఒక్కటైనా అమలు చేయండి అని చాలా మంది చెప్తున్నారు కదా. మీరు డిబేట్ జాతిపిత గురించి మాట్లాడుతున్నారా లేకపోతే 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నారా? అంటే మీరు కాంగ్రెస్ తరపు నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ క్వశ్చన్ రేస్ చేయడం జరిగింది. నేను చెప్పేది వినండి. అంటే ఇక్కడ ఒక టాపిక్ మాట్లాడుతున్నాము, దాని గురించి చెప్పిన తర్వాత దాని గురించి కూడా నేను క్లారిఫై చేస్తా మీకు. ఎందుకండి సత్యనారాయణ గారు ఎందుకు రేస్ చేయడం జరిగింది అంటే, మనకు సమయం కూడా తక్కువగా ఉంది కాబట్టి మీరు మాట్లాడిన దాన్ని విన్నాను, విన్న తర్వాత రేస్ చేశాను. 6 గ్యారెంటీల గురించి అన్నప్పుడు 6 గ్యారెంటీలలో దాదాపు అన్ని కూడా కంప్లీట్ అవుతా ఉన్నాయి. బస్సు ఏదైతే ఉచిత బ్రదర్ నేను చెప్పేది ఏంటంటే, ఉచిత బస్సు ఎక్కడైనా దేశంలో ఏ రాష్ట్రంలో అయినా కొనసాగుతుందా అమ్మా? చెప్పండి, మీరు చెప్పండి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉచిత బస్సు మొదలు తెలంగాణలోనే మొదలైంది. మరి ఇన్ని రోజులు ఎందుకు చేయలే? ఇంకోటి, ఇప్పుడు ఈ 12 ఏళ్ళుగా ఒక పేదవాళ్ళ దగ్గర పోండి మేడం గారు, ఒక పేదవాడిని అడగండి, గుడిసెలో ఉండేవాడిని అడగండి, ఊర్లలో అడగండి, ఒక్కరికి కూడా రేషన్ కార్డు రాలే, ఒక్కడి కూడా. ఇది మినిమం కట్టసీగా ప్రభుత్వాలు దాదాపు 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు మరి నివసించడానికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. మీరు ఏ ఊరికి పోయినా మీకు ఇందిరమ్మ. సత్యనారాయణ గారు ఒక్క నిమిషం, మీరు అంటున్నారు కదా అసలు జాతిపిత అన్న వర్డ్ గురించి మాట్లాడుతున్నాము అని చెప్పేసి, అది కూడా టాపికే, అది నేను కాదు అని చెప్పట్లేదు. కానీ ఏమంటున్నారు మీరు అన్నారు, ఆ తెలంగాణలో ఎక్కడైనా ఉందా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఫ్రీ బస్సుల పథకం ఉందా అని అంటే, ఆ ఫ్రీ బస్సు పథకాలు పెట్టిన తర్వాత కూడా చాలా మంది ఇబ్బందులు కూడా పడుతున్నారు కదా, ఇంక్లూడింగ్ బాయ్స్ ఆల్సో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. మాకు అసలు వారు వచ్చిన పెట్టినప్పటి నుంచి మాకు స్వేచ్ఛ లేకుండా పోయింది అని చెప్పి వివిధ రకాలుగా కూడా ఆరోపణలు కూడా చేయడం జరిగింది కదా. చెప్పండి, మీరు చెప్పండి శ్రీకాంత్ గారు, ఒక పాయింట్ చెప్పండి, ఇది ఎంత వరకు వాస్తవం అంటారు? ఇబ్బంది పడ్డారా లేదా? నిజం చెప్పండి మీరు శ్రీకాంత్ గారు. ఒక్క నిమిషం సత్యనారాయణ గారు, మీరు అలాగే హోల్లో ఉండండి ప్లీజ్. ఇప్పుడు అన్నగారు మాట్లాడుతూ కొన్ని ఏవైతే విషయాలు చెప్తున్నారో అందులో అవాస్తవాలు ఉన్నాయి, అన్నగారు గమనించాలి. కాకపోతే కాంగ్రెస్ తరపున ఉన్నారు కాబట్టి పార్టీని వెనుకేసుకోవాలి, తప్పదు, భుజాల మీద మోయాలి కాబట్టి అన్నగారు మాట్లాడుతున్నారు. ఒకటి, ఎవరు నిజమన్నా అబద్ధమన్నా ఉద్యమాన్ని భుజాల మీద వేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ గారే. ఇది ప్రపంచమంతా తెలుసు. ఎవరు ఎంత బురద చల్లినా అది మాత్రం ఒక్క నిమిషం అన్నగారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదన్నా, మెడలు వంచి సాధించుకున్నాము. తెలంగాణ ప్రజలు సాధించుకున్నారు, ఈ ఉద్యమాన్ని మాత్రం భుజాల మీద వేసుకొని ముందుకు నడిపించిన పాత్ర కేసీఆర్ గారిది. ఇందులో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళిన పాత్ర కేసీఆర్ గారిది. ఎప్పుడు కూడా కేసీఆర్ గారు నేను జాతిపితని అని ఏ నాడు కూడా చెప్పలేదన్న. ఒక్క వీడియో మీరు చూపించండి, మీకు మీరు ఏం చేయమంటే నీకు బానిసని అయిపోతా. కేసీఆర్ గారు నేను తెచ్చినా నా వల్లనే వచ్చింది, నేను జాతిపితని అని ఏ నాడు కూడా మాట్లాడేది అన్నగారు. సోనియా గాంధీ గారు ఇవ్వకపోతే తెలంగాణ లేదు అని కేసీఆర్ ఒప్పుకున్నాడు. మీరేది ఇప్పుడు ఒకటి సాధించక ముందు ఒక మాట ఉంటుంది, సాధించుకున్న తర్వాత మనం మర్యాద చూపించుకుంటాం, ప్రేమ చూపించుకుంటాం. అమ్మయ్య దక్కించుకున్నాము, మొత్తానికి కాదు ఈ జన్మలో జరగదు అనుకున్న గొప్ప కార్యక్రమాన్ని సాధించుకున్నాం అనే కృతజ్ఞతతోని సోనియమ్మ గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ కొనియాడడం జరిగింది. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం మీరు అలాగే హోల్లో ఉండండి.
ఓకే. శ్రీకాంత్ గారు మీరు అట్లాగే హోల్లో ఉండండి. సత్యనారాయణ గారు మీరు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినటువంటి మన రేవంత్ రెడ్డి ప్రజల సమస్యలు కావచ్చు, రైతుల సమస్యల మీద అంటే వారి యొక్క దృష్టి పెట్టేవారు. మరి కేసీఆర్ జీతం మీద ఎందుకు దృష్టి పెట్టడం జరిగింది? మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? కేసీఆర్ జీతం ఎవరు మా కాంగ్రెస్ ఇయ్యమని అడుగుతుందా? మాకు అదే కదండి, ఇప్పుడు అసెంబ్లీకి రానిది, ఇప్పుడు అసెంబ్లీకి రానప్పుడు జీతం కూడా రిటర్న్ ఇవ్వాలి అని చెప్పి ఎందుకు అనాలి? ఇప్పుడు మీకు అందులో అర్థం తెలుసుకోండి. మీరు కేసీఆర్ గారు ఒక ప్రతిపక్ష నేత, ఒక ఎమ్మెల్యే. నువ్వు దేనికి కేసీఆర్ గారు ఎమ్మెల్యే దేనికి అయ్యారు? ప్రజల కోసమే ఎన్నుకోబడ్డారు కదా, ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కదా. నేను అదే అంటున్నాను, మీకు అర్థం కావట్లేదు సత్యనారాయణ గారు. నేను అదే అంటున్నాను. ఏమంటున్నాను నాకు అర్థం కావట్లేదు అంటే ఏందమ్మా? సార్ మీకు అర్థం కావట్లేదు. నేను ఏమన్నాను? ఇప్పుడు ప్రజల సమస్యలు కావచ్చు, రైతుల సమస్యలను దృష్టి పెట్టేవారు. మరి కేసీఆర్ జీతం మీద ఎందుకు, అంటే కేసీఆర్ జీతం మీద ఎందుకు దృష్టి పెట్టాలి, ఎందుకు అడగాలి, ఎందుకు నిలదీయాలి అంటున్నాను. మీకు అది అర్థం కాలేదు. ఫస్ట్ నీకు రాజీనామా చేయాలి, జీతం కాదు. నువ్వు రాజీనామా చేయాలి. ప్రజల కోసం పట్టించుకోనోనివి, అసెంబ్లీకి రానోనివి, ప్రజల గురించి అసెంబ్లీలో మాట్లాడనోనివి, నువ్వెందుకు ఎమ్మెల్యే పదవి నీకు నువ్వు రాజీనామా చేయాలంటున్నా నేను. ఇది హెడ్లైన్ లో వేయండి మీరు. కేసీఆర్ రాజీనామా చేయాలి. చెప్పండి. కేసీఆర్ రాజీనామా చేయాలి అని దేనికి, ఎందుకు చేయాలి? సరే చేయమన్నారు కదా, ఎందుకు చేయాలి అది కూడా చెప్పండి. ఎందుకు చేయాలి దానికి కూడా చెప్పాలి కదా సమాధానం. అదే చెప్తున్నా, వినండి. అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎక్కడ చర్చిస్తారు? చట్టాలు ఎక్కడ రూపొందుతాయి, ఎక్కడ ఆమోదిస్తారు? దేనికి అసెంబ్లీ దేనికి ఉన్నది? మరి పార్లమెంట్ దేనికి ఉన్నది? చట్టాల కోసమే కదా, ప్రజల కోసం చర్చించాల్సినటువంటి దేవాలయాలు. మీరు గతంలో ఒక కేంద్ర మంత్రి ఉన్నారు, ఒక ఎంపీగా ఉన్నారు, ఒక 12 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్ష నేత ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే ప్లస్ ప్రతిపక్ష నేత. కనీసం 2.5 ఏళ్ళల్లో వచ్చి ఒక్కసారి కూడా ప్రజల గురించి మాట్లాడని, అసెంబ్లీకి వచ్చి మాట్లాడని వ్యక్తి అసలు జీతం అనేది కాదు. అసలు మీరు ఎందుకు, మీకు ఆ పదవి వద్దు, వేరే ఎవరికన్నా ఇస్తే, ఒక యువకునికి ఇస్తే. అదే బీఆర్ఎస్ లో మా సముద్రాల శ్రీకాంత్కి ఏమంటున్నా నేను, మా సముద్రాల శ్రీకాంత్కి ఇస్తే ఆయన చక్కగా మాట్లాడతాడు అసెంబ్లీలో. అలాంటి వాళ్ళకి యువక దేశం ఇవ్వండి, ఒక దళితునికి ఇవ్వండి. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్న కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రి చేయలే. పాపం మా శ్రీకాంత్ అయినా చేస్తే మేము ఆనందపడతాం. ఆయనకి ఏమనండి, ఇంట్లో కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చున్నట్టు ఆయనకి ఎందుకండి పదవులు? కష్టపడి ప్రజల కోసం పనిచేసేటోళ్ళకి ఇవ్వండి. నేను అనేది జీతం కదా, అసలు ఆయన ఎమ్మెల్యేనే రాజీనామా చేయాలా? దేనికి ఇప్పుడు వారికి నిజానికి కూడా మనం అందరం అనుకోవడం కాదు. పాపం కేసీఆర్ గారు గొప్ప వ్యక్తి. ఆయన వయసు అయిపోయింది, 71 సంవత్సరాలు అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. కాబట్టి ఇప్పుడు పాపం ఆయన ఏజ్ అయిపోయింది కాబట్టి ఆయన అసెంబ్లీకి రాలేని ఆరోగ్య పరిస్థితుల్లో ఆయనకు లేదు. వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. పాపం కేసీఆర్ గారు గొప్ప వ్యక్తి, ఉద్యమ నాయకుడు అంటున్నా. ఉద్యమ నాయకుడే, అందరూ ఉద్యమ నాయకులే. కోదండరాం ఉద్యమ నాయకుడే, వి ప్రకాష్ ఉద్యమ నాయకుడే, వినోద్ కుమార్ ఉద్యమ నాయకుడే, హరీష్ రావు ఉద్యమ నాయకుడే, జానారెడ్డి గారు ఉద్యమ నాయకుడే. అందరూ ఉద్యమ నాయకులే. ఈ రోజు జేఏసీలో ఇప్పుడు ఉద్యమకారులకు విలువ ఏమున్నదండి బీఆర్ఎస్ లో? చెప్పండి. నేను కాదు, కవిత గారే అంటున్నారు. బి టీము ప్లస్ ఉద్యమాలు చేసినటువంటి టీము యూటీబీటీ అని బయట నుంచి తెచ్చుకొని చేసిన వారే ఉన్నారని నేను అనట్లేదు, కవిత గారే అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా జాతిపిత అనే అంశంలో ప్రజలు నిర్ణయించేది ఒక అంశం అయితే, మనకు మనం చెప్పుకోవడం గొప్ప విషయం కాదు. అది జాతిపిత లక్షణాలు కానీ, జాతిపిత అని పిలిపించుకునేది కానీ దాని వేరే ఉంటది. ఈ రోజు నిజానికి కూడా తెలంగాణ కోసం నిస్వార్థంగా దాని జీవితాన్ని త్యాగం చేసిన ఎవరైనా, మహాత్మా గాంధీ ఏం సంపాదించుకుండు? స్వతంత్రాన్ని తీసుకొచ్చి ఆయన అసూలు బాసిండు, ఆయన ఆస్తులు సంపాదలే. ఈరోజు తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ గారి ఆ రోజున ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంది, ఈ రోజు ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంది, ఇవాళ వారి యొక్క హరీష్ రావు గారి ఆర్థిక పరిస్థితి ఏంది, కేటీఆర్ గారి ఆర్థిక పరిస్థితి ఏంది, ఇవన్నీ నేను అన్నట్లే. మన సోదరి కవిత గారు చెప్తా ఉన్నారు ఉద్యమం పేరు మీద మీరు ఏం చేశారని. సో జాతిపితాన్ని ఎవరిని అంటారు? పూర్తిగా తన జీవితాన్ని త్యాగం చేసిన, సమాజానికి త్యాగం చేసిన వాళ్ళని అంటారు. ఈ రోజు సమాజానికి త్యాగం చేసింది తెలంగాణ అణువణువున చేసింది జయశంకర్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారే జాతిపిత. ఎవరు అవునన్నా కాదన్నా. రైట్ శ్రీకాంత్ గారు, మీరేమంటారు? ఫైనల్ గా మీరు బీఆర్కే న్యూస్ ఛానల్ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు
అన్నగారు మాట్లాడుతూ జయశంకర్ గారు జాతిపిత అని అంటున్నారు. కానీ మీరు తెలుసుకోండి అన్న, ఆ మహానేత, ఆ మహానాయకుడు జయశంకర్ గారు కూడా కేసీఆర్ గారిని చాలా చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప నాయకుడు. ఈయన చాలా ముఖ్యము. ఈయన తెలంగాణకి చాలా చాలా ఈయన అవసరము. ఈయన ఏదైతే జ్ఞానం ఉందో, అవగాహన ఉందో, ఈయన చాలా చాలా తెలంగాణని అభివృద్ధి పదంలో నడిపిస్తాడు. ఈయన చాలా ముఖ్యమైన నాయకుడు. ఈయన తెలంగాణలో పుట్టడం చాలా గొప్ప విషయం అని ఎన్నోసార్లు జయశంకర్ సార్ కూడా అనడం జరిగిందన్న. అయితే ఒకటి, జాతిపిత అనేది ముద్దుగా, ప్రేమగా రాదనుకున్న తెలంగాణని సాధించేటట్టు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు అని ప్రజలు ముద్దుగా జాతిపిత అని పిలుచుకుంటున్నారన్న. ప్రజలని కాదు, వద్దు అని ఏ చట్టం ఏం చెప్పలేదు. చట్టాలు కూడా ప్రజల గురించే. ఇది ప్రజల మనసులో నుంచి వచ్చిన ఆ పిలుపన్న, ప్రేమగా పిలుచుకుంటారు. దాన్ని ఎందుకు అవునన్నా కాదన్నా మీరు కూడా వ్యక్తిగతంగా మీ మనసాక్షిగా మీరు అనుకున్నా కూడా అవును నిజంగానే జాతిపిత అని మీరు కూడా ఒప్పుకుంటారన్నా. మీరు శ్రీకాంత్ గారు, కోమటిరెడ్డి గారు కూడా కోమటిరెడ్డి గారు కూడా నల్గొండ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఆయన జాతిపిత అని పిలుచుకుంటారు. మీకేం బాగా? అది ప్రజల అభిప్రాయం. రైట్ శ్రీకాంత్ గారు, ఈ డ్రైవ్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ అయితే మళ్ళీ చర్చిద్దామండి ఈ అంశానికి సంబంధించి. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ అండి ఈ డ్రైవ్ లో పాల్గొన్నందుకు. చూసారు కదండి, జాతిపిత అనే పదం కేవలం ప్రజల మనసుల నుంచి వచ్చిన పదమే తప్ప ఎవరు కూడా అది బిరుదుగా కూడా ఎవరు చెప్పలేదు అని కూడా తెలియజేయడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావానికి ప్రతీకగా భావించే బీఆర్ఎస్ శ్రేణులు, మరోవైపు ఇటు తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారందరికీ కూడా గుర్తింపు రావాలంటూ కాంగ్రెస్ వాదన. మరి ఈ మాటల యుద్ధం ఎన్నికల ప్రచారానికి మాత్రమేనా? మరి దానికే పరిమితం అవుతుందా, లేదా రాబోయే రోజుల్లో కేసీఆర్ పాత్రపై మరి పెద్ద చర్చకు కూడా దారితీస్తుందా చూడాలి. అసెంబ్లీ రాకపోవడం, మరి జీతం తీసుకోవడం వంటి అంశాలు ప్రజల్లో కేసీఆర్ అభిప్రాయాన్ని అయితే మార్చుతాయా, లేదా ఇవన్నీ ఎన్నికల వేళ వచ్చే రాజకీయ మాటల వేడిగాను మరి మిగిలిపోతాయా చూడాలి మరి ఏమవుతుందో. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. మరొక ఇన్ డెప్త్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.